శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఆగస్టు 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. వృషభ రాశి వారికి ఈ పక్షం అంతా కూడా ధనస్థానంలో గురుగ్రహ సంచారం చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో జరగవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు, పూజలు, శుభకార్యాల కొరకు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ పక్షం అంతా కూడా ఇంచుమించుగా బంధుమిత్రులు చాలా వరకు మీ గృహాన్ని విజిట్ చేయడం, మీతో ఇప్పించినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించడం, అంటే మొత్తం ఇదంతా చాలా సందడిగా వాతావరణం ఈ పక్షం అంతా కనబడుతుంటుంది. అయితే ఇదే నెల ఆగస్టు 20వ తారీఖున రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల చాలా వరకు మీలో ఒక కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఏదో ఒక శుభవార్త మిమ్మల్ని చాలా ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా మీ యొక్క గ్రోత్ కూడా కనబడుతూ ఉంటుంది. అంటే సంపద, అంటే మీ యొక్క ఆదాయం రోజు రోజుకి పెరగడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు విద్యయందు ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. తరచూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడంలో ఈ రోజులు చాలా హ్యాపీగా నడుస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా ఇదే పక్షంలో రవి స్వక్షేత్రానికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి దశమ భావాన్ని వీక్షించడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహు, కేతువు, ఈ గ్రహాలన్నీ కూడా మీకు వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో, అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి పనులు ఏమైనా కావాల్సి ఉన్నా, ఏదైనా రాజకీయ సంబంధించినటువంటి పైరవీలు చేయవలసి ఉన్నా, పెద్ద పెద్ద రాజకీయాల దగ్గర నుంచి కలుసుకోవాలన్నా చాలా వరకు మీకు ఈ పక్షంలో ముఖ్యమైనటువంటి పనులు రాజకీయవేత్తల ద్వారా కానీ, సంఘంలో పెద్ద మనుషులు మీకు చాలా వరకు సహకరించే అవకాశం అయితే ఉంటుంది. అంటే వృత్తిలో ఒక విధమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీరు కూడా అనేక సమస్యలను ఎదుర్కొని మీ వృత్తిని సంతోషంగా, చాకచక్యంగా నిర్వహించడానికి మీ యొక్క ప్రయత్నాలు చాలా వరకు మీరు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దాన్ని సరిదిద్దుకొని మళ్ళా కొత్తగా మీ ప్రయత్నం చేయడం వల్ల వృత్తిలో మీరు చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ మించి ముఖ్యంగా ఈ సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలోకి వచ్చాడు. 5వ స్థానం అన్నది ఏంటంటే మన యొక్క ఆలోచన విధానం, ప్రేమ వ్యవహారాలు, అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళ యొక్క ఫ్యూచరు, ఇవన్నీ కూడా దాని మీదే ఆధారపడుతుంటాయి. ఇప్పుడు వ్యయాధిపతిగా కుజుడు 5వ స్థానంలోకి రావడం వల్ల పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీ పిల్లల్ని ఏదైనా విద్య కొరకో, ఉద్యోగం కొరకో దూర ప్రాంతం కానీ, వేరే ప్రాంతానికి కానీ పంపడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పక్షంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను, షేర్ మార్కెట్టు, జోదం, రేసులు, ఈజీ మనీ మొదలగు వాటికి చాలా దూరంగా ఉండవలసి ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో, లవ్ అఫేర్స్లో ఉన్నారో వారికి ఒక విధమైనటువంటి డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ వివాహం నిర్ణయమై వివాహ సంబంధాలు చూస్తూ వివాహం డేటు కొరకు, అంటే ఏదో పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి కొద్దిగా నిరాశ కలిగే అవకాశం ఉంది. అంటే ఏదైనా మీ యొక్క పెళ్ళి ఏదో విధంగా వాయిదా పడుతూ ఉంటుంది. అలాగే పెళ్లి ప్రయత్నాలు కూడా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సప్తమాధిపతి మీద శని యొక్క దృష్టి పడింది. అందువల్ల వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరినవి ఏదో కారణం వల్ల వెనక్కిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప ఈ పక్షంలో వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా కష్టంగా కనబడే అవకాశం ఉంది. అయితే మీ జాతకరీత్యా లాభస్థానంలో శని వక్రగమనంలో ఉండడం వల్ల ఉద్యోగరీత్యా మీరు చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. చాలా వరకు గతంలో మీరు ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం చేసి విడిచిపెట్టి ఉంటే, ఆఫర్ లెటర్ వచ్చి క్యాన్సిల్ అయి ఉంటే, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల పోగొట్టుకున్నటువంటి, అంటే చేజారినటువంటి ఉద్యోగం తిరిగి పొందే అవకాశం ఉంది. అలాగే బంధువులు కానీ, స్నేహితులు కానీ గతంలో మీతో విరోధం పెట్టుకుని ఉంటే వాళ్ళు మళ్ళీ ఏదో రకంగా మీతో స్నేహాన్ని కొనసాగించడం,
అలాగే పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడానికి కూడా చాలా వరకు లాభస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సహకారం చాలా వరకు ఉంది. అయితే ఈ లాభస్థానంలో ఉన్నటువంటి ఈ శని భగవానుడు పంచమ భావాన్ని చూడటం వల్ల, అక్కడ కుజగ్రహం ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా వరకు తప్పు అయ్యే అవకాశం ఉంది. ఏ నిర్ణయం అయినా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. భూమికి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని డిస్ప్యూట్స్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఆర్థిక సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో, బంధువులకు సంబంధించిన విషయాల్లో చాలా వరకు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని విషయాల్లో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మరి పుణ్యక్షేత్రాలు దర్శించడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఇవన్నీ బాగున్నాయి కాబట్టి, బట్ ఏదైనా ఈ ప్రేమికుడికి కొంత నిరాశ తప్పకపోవచ్చు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల స్థితి మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చాలా ప్రయత్నాలు విఫలమవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు పూర్తయిన తర్వాత 2-3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగం రాకపోవడం, అలాగే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహ సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. మధ్యకాలంలో అమ్మాయిలకి వివాహానికి పెద్ద ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా చాలామందికి సరైనటువంటి వరుడు దొరకపోవడం వల్ల వారికి కూడా డిలే అవుతుంది. సో దీనికి ఏంటి కారణం? జాతకంలో దశలు అనుకూలంగా ఉన్నాయి, పిల్లలకి అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ పెళ్ళి రావటం లేదు, ఉద్యోగం రావట్లేదంటే దానికి కొంతవరకు మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా కారణం అవడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఒకే గృహంలో ఒక 4-5 ఉన్నప్పటికీ కూడా అందులో కొంతమందికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మరి కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఆ గృహంలో వాస్తుపరంగా ఉన్నటువంటి దిక్కులలో ఉన్నటువంటి దోషాన్ని బట్టి కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ప్రథమ సంతానంపై ఎక్కువ ఇబ్బంది చూపుతాడు. ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు 2వ సంతానం మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. వాయువ్య దోషం ఉన్నప్పుడు తృతీయ సంతానం మీద, ఆ ఇంట్లో ఫైనాన్సు, ప్రేమ వ్యవహారాల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. నైరుతి అనుకూలంగా లేనప్పుడు అది కుటుంబం అందరినీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎవరో ఒకరు ఇబ్బంది పడుతుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికి పడకపోవడం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఇది ప్రధాన 4 దిక్కులు. అలాగే మొత్తం ప్రస్తుతం గతంలో 8 దిక్కులుగా విభజించేవారు. అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈశాన్యం, వాయువు, నైరుతి, ఇలాగా 8 దిక్కులు. దీన్ని ఇప్పుడు మళ్ళా కొద్దిగా ఆధునిక వాస్తు ప్రకారం ఈ 12 దిక్కులుగా విభజించి మరీ సూక్ష్మంగా విభజించడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీలు ఉన్నటువంటి మన గృహాన్ని ప్రతి 30 డిగ్రీలకి విభజించి ఎక్కడ ఏ సమస్య ఉంటే ఏ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏ విధంగా సవరించాలన్నది ప్రస్తుతం ఆధునిక వాస్తు ప్రకారం పరిశీలించడం జరుగుతూ ఉంది. ఏదైనా మన జీవితాలు బాగుపడాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత శ్రమ అయినా, కొంత ధనం ఏవైనా గృహాన్ని ముందు సరి చేసుకుంటే ఆ గృహంలో నివసిస్తున్న వారికి అదృష్టయోగం పట్టడం, వారి ఇంప్రూవ్మెంట్ కూడా బాగా రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అన్నీ బాగున్నా కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళకి హెల్త్ ప్రాబ్లం, పిల్లలకి పెళ్లి ప్రాబ్లం, కొంతమందికి వ్యసనాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం, ముఖ్యంగా అప్పు తీరకపోవడం. 1,00,000 రూపాయలు నెలకు వస్తున్నా కూడా 10,000 అప్పున్నా కూడా తీర్చలేకపోతుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాం అనుకున్నారో, ఇంకా బాగుందాం అనుకున్నారో, మీ యొక్క గృహాన్ని కూడా పరిశీలించుకొని, అలాగే జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా జాగ్రత్తగా పరిశీలించుకొని తగు విధంగా పరిష్కారం చేసుకుంటే చిన్నగా, అంటే గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చకుండా చిన్న పరిష్కారంతో రాబోయే విపత్తుల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైనా వాస్తు అన్నది సరి చేసుకోవాలి తప్ప యంత్రాలతోనో, తాయెత్తులతోనో, బొమ్మలతోనో వాస్తు ఎప్పుడు కూడా సరవదు. అలాగే గ్రహ దోషాలు ఉన్నప్పుడు దానికి సరైనటువంటి పరిష్కారం చేసుకుంటే తప్ప
చిన్న చిన్న ఉంగరాలు మాలలో వేసుకున్నా కూడా పరిష్కారం అవ్వదు. దేనికన్నా పిండి కొద్ది రొట్టె మనం చేసే పని బట్టి, మన ప్రయత్నం బట్టి, మన భక్తిని బట్టి, నమ్మకాన్ని బట్టి మనం చేసే ప్రయత్నంలో విశ్వాసం ఉంటే, చేసేవాడు కూడా నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ అన్నది తొందరగా వస్తుంది.